వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఒకటి జరిగే ముందైతే ఎన్నో ఆటంకాలు అడ్డంకులు రావడం సహజమే. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంతకు అదేంటో కాదు, పుష్ప 2 రిలీజ్కి ముందు చాలా గొడవలు అయితే అవుతున్నాయి. అదేవిధంగా మనం ఆల్రెడీ చూసాం, కొంతమంది ఫ్యాన్స్ ఇంకా ఇక్కడ మన అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కొట్టుకోవడము, సో ఇలా అయితే జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కూడా పుష్ప 2 మీద అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్లయితే తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏమైంది, ఏం జరుగుతుంది, సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏం జరుగుతుంది? పుష్ప 2 మళ్ళీ దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న గొడవలు కూడా బయట అవుతున్నాయి. అంటే ఇదంతా కావాలనే చేస్తున్నారా, అసలు ఎందుకు చేస్తున్నారు, మరి పుష్ప 2 రిలీజ్ కానిస్తారా లేదా? అసలే చాలామంది అభిమానులు ఇప్పుడు చాలామంది అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. బీభత్సమైన ప్లాన్లు పుష్పాని డ్యామేజ్ చేయడానికి బోల్డెడ్ అన్ని విధాలుగా అన్ని రంగాలుగా ట్రై చేస్తున్నారు. సరే, ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే, నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. లాస్ట్ బర్త్డేకి అల్లు అర్జున్ బర్త్డేకి గ్లిమ్స్ రిలీజ్ అయింది. పులి 2 అడుగులు వెనక్కేస్తే పుష్ప వచ్చాడని అర్థమని. అక్కడ ఒక గోరు కనిపిస్తుంది, ఆ గోటితో సమానం ఇవన్నీ. అంతే, అంతకుమించి ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఫైల్ అయిన కేసు గురించి మాట్లాడదాం. గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ని 2015లోనే బ్యాన్ చేశారు, నిషేధించారు. చెన్నైలో ఏవో చేశారు, ఇంకొన్ని ఆర్థికంగా కూడా అవకతవకలు చేశారు, ఫండ్స్ తీసుకొని ఇంకేమేవో చేశారు అనేవి వాళ్ళ మీద ఉన్న అభియోగాలు. 2015లో చెన్నై, నేను వీళ్ళు అన్నట్ల మళ్ళీ ఆ బ్రాంచ్ వేరు మా బ్రాంచ్ వేరు అని మళ్ళీ వీళ్ళు ఏదో అంటారు, బట్ ఆర్గనైజేషన్ ఒకటే. అక్కడ నిషేధించబడితే మళ్ళీ కోర్టుకి వెళ్ళి కొట్లాడి మేము ప్రజల కోసం దేశం కోసం మేము ఇంత ఏదేదో చేస్తుంటే మీరు మమ్మల్ని ఎట్లా నిషేధిస్తారు అని గొడవలు పెట్టుకున్నారు. ఇక అదేదో పోనీలే, దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా దండగా. వీళ్ళు పర్యావరణం కాలుష్యం గురించి అఫ్కోర్స్ చాలా మంచి మంచి పనులు అయితే బోల్డ్ అన్నీ చేశారు, ఒప్పుకొని తీరాలి. మంచి చేసినప్పుడు కూడా మాట్లాడుకోవాలి. ఇక మంచి అయితే చేశారు, వీళ్ళు చెడు చేశారు అనే దానికి అభియోగాలు ఉన్నాయి కానీ ఇంకా నిరూపణ కాలేదు. మంచి అయితే చేశారు, ఓకేనా. ఇకపోతే ఇప్పుడు వీళ్ళకి ఏమనిపించిందో తెలీదు, అందరు కలిసి మొన్న అల్లు అర్జున్ ఆర్మీ అనే పదాన్ని వాడాడు. ఆర్మీ అంటే దేశ సరిహద్దుల్లో ఉండే మిలిటరీని పోల్చి మాకు చాలా గౌరవము అవి ఇవన్నీ ఏవేవేవో ఉన్నాయి, మీరు ఎందుకు ఇలా ఆర్మీ గురించి ఇలా మాట్లాడారు అంటే ఆర్మీని కించపరిచినట్లుగా మాకు అనిపిస్తుంది, మా మనోభావాలని విపరీతంగా దెబ్బ మీద దెబ్బ తింటున్నాయని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళి హుటాహుటిన గబగబగా బయలుదేసి ఆ మేడ్చల్ దగ్గర ఉన్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేశారు. ఇట్లా చూపించారు కూడా, స్మైల్ ఇచ్చుకుంటాం ఏదో అవార్డు తీసుకున్నట్టు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే ఆర్మీ అంటే ఏంటి? దళం. ఇండియన్ ఆర్మీ అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, అమెరికన్ ఆర్మీ, బ్రిటన్ ఆర్మీ, బ్రెజిలియన్ ఆర్మీ, ఇంకా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే సోషల్ మీడియాలో మీరు కొడితే హిందూ ఆర్మీ అని కూడా ఒకటి ఉంది, జై శ్రీరామ్ అని చెప్పేసి హిందూ ఆర్మీ అని ఉంటుంది. ఇంకెవరో కొంతమంది తెలుగు ఆర్మీ అని కూడా పెట్టుకున్నారు. కాపు ఆర్మీ అని కూడా ఉంది. మ్యాట్రిమోనియల్ సైట్లో నువ్వు చూస్తే తెలుగు మ్యాట్రిమోనీ సైట్ అనుకుంటా ఓపెన్ చేస్తే వస్తుంది కాపు ఆర్మీ. సో ఆర్మీని ఒక కులానికి పెట్టినప్పుడు ఎవడి మనోభావాలు దెబ్బతినలా, ఒక మతానికి పెట్టినప్పుడు ఎవడి మనోభావాలు దెబ్బతినలా, ఒక పర్సన్కి పెడితే మాత్రం వీళ్ళ మనోభావాలు విపరీతంగా దెబ్బలు తిన్నాయన్నమాట. ఎంత దెబ్బ అంటే అంత దెబ్బ. అప్పుడెప్పుడో దళం అనే టైటిల్తో 1995లోనో ఎప్పుడో మన ఆర్ నారాయణమూర్తి గారు స్నేహ పిక్చర్స్ పైన సినిమా తీసినప్పుడు వీళ్ళకి దళం అంటే తెలియలా. దళం అంటే వీళ్ళ మైండ్లో చెప్పన, ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ, దళం అంటే మావోయిస్ట్ దళం, ఇంతే. అట్లా ఫిక్స్ అయిపోయింది. ఇదే నమ్ముతున్నారు ఇప్పటికి కూడా. డిక్షనరీ మీనింగ్స్ తెలియవు వీళ్ళకి. డిక్షనరీ మీనింగ్స్ చూస్తే అర్థమవుతుంది. దళం అంటేనే ఆర్మీ, ఆర్మీ అంటేనే దళం. ఒక సమూహం, ఒకరి కోసం నిలబడే సమూహం, ఒక దేశం కోసం నిలబడే సమూహం, ఒక మనిషి కోసం నిలబడే సమూహం, ఒక మతం కోసం నిలబడే సమూహం, ఒక వ్యవస్థ కోసం నిలబడే సమూహం, ఒక అంశం కోసం నిలబడే సమూహం, ఆ అంశానికి కట్టుబడి దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి సమూహం.
ఆ దేశానికి కట్టుబడి దాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి సమూహం, ఆ మనిషికి కట్టుబడి అతన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి సమూహం, అది దళం. పుష్ప సినిమాని డ్యామేజ్ చేయాలని మేము అందరం కట్టగట్టుకొని వచ్చామండి, దీన్ని ఎలా డ్యామేజ్ చేయాలో అర్థం కావట్లేదు, మాకు ఈ అంశం ఒకటి దొరికింది, ఇది మీరు తీసుకుంటారా అని మీరు మాట్లాడితే పర్లేదు, సరే తీసుకుంటామని, మీకు ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసుకోండి అని చెప్పొచ్చు. ఏ పనికి మళ్ళీ అంశాన్ని పట్టుకొచ్చి ఎలా తీసుకొస్తావు? ఇప్పుడు అల్లు అర్జున్ అన్నాడు ఆర్మీ అని, ఓకే. బిగ్ బాస్ సీజన్ 2 జరిగి ఇప్పటికి 7-8 ఏళ్ళు అయిందా? అవును. అప్పుడు కూడా పెద్ద మనిషి ఆర్మీ అని అంటే రోడ్ల మీద ర్యాలీలు చేశారు, క్యాండిల్ ర్యాలీలు, ఇంకేవో ర్యాలీలు, అవునా? 100 ఫీట్ రోడ్ మీద అక్కడ ఇక్కడ, బాగా గుర్తుంటుంది మీకు. అవును, చాలా పాపులర్ కూడా, విన్నర్. అప్పట్లో అసలు ఆర్మీ అంటే అసలు ఇదే అన్నట్టుగా కూడా అయింది. మరి అప్పుడు ఇలా మనోభావాలు దెబ్బతినలే, తినలే. అండ్ నెక్స్ట్ ఇప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్లో ఎవరు వచ్చినా సరే ఏదో ఒక పేరుకి ఆర్మీని టైటిల్ జోడిస్తారు. అప్పట్లో కూడా ఓవియా ఆర్మీ, ఓవియా అమ్మాయి బిగ్ బాస్కి వచ్చింది పాపం, తమిళ బిగ్ బాస్ కొన్ని రోజులు ఉండింది, తమిళమా హిందా ఏదో కొన్ని రోజులు ఉండింది, స్విమ్మింగ్ పూల్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే గెంటేశారు. ఓవియా ఆర్మీ అని, ఆర్మీ కూడా చాలా ఫేమస్సే. ఇట్లా ఒక మనుషులకి పెట్టినప్పుడు, చాలామందికి పెట్టినప్పుడు దెబ్బతినని వీళ్ళ మనోభావాలు అల్లు అర్జున్కి పెడితేనే దెబ్బతినింది. ఇలా ఉంటారు మనుషులు. సరే, ఎవరి గురించి ఏం మాట్లాడినా కూడా దండగే. కానీ ఇప్పుడు కేసు అయితే పెట్టారు, పెట్టుకోండి, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎవడికి ఏమైనా చేసుకోండి. కావాల్సింది ఏంటి? పుష్ప సినిమాని డ్యామేజ్ చేయడానికి 100 రకాల మార్గాలు వెతుక్కుంటున్నారు. రేపు ఇంకో కేసు కూడా నమోదవుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఎర్రచందనము అంటే మన తెలుగు జాతికి అంకితం. ఎర్రచందనం మన దగ్గర తప్ప ఇంకెక్కడా లేదు, మొత్తం ప్రపంచం మొత్తంలో క్వాలిటీ ఎర్రచందనం. దీన్ని గురించి పుష్ప సినిమాలో దీన్ని స్మగ్లింగ్ చేయండి అని ప్రేరేపించేలాగా చూపిస్తున్నారు సీన్స్. దీనివల్ల కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి అని కూడా అటు విశాఖ గిట విశాఖ ఇంకెవరెవరెవరో కూడా వేసేస్తారు. అది కూడా జరుగుద్ది 100%. అండ్ నెక్స్ట్ ఇంకెన్ని రకాల కేసులు పెట్టవచ్చు? మనం కూడా కొన్ని సలహాలు ఇద్దాం వీళ్ళకి. పెట్టాలనుకుంటే అల్లు అర్జున్ మీద ఆ రౌడీయిజం ఏంటి, ఆ నరుక్కోవడం ఏంటి, ఆ చంపుకోవడం ఏంటి పెట్టొచ్చు కదా, పెట్టొచ్చు, బోల్డ్ని పెట్టొచ్చు. ఇప్పుడు ఆ రక్తపాతం చూసి నా పిల్లోడికి గుండె ఆగిపోయిందని కూడా చెప్పొచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ చూడలేకపోతున్నారు ఆ నరుకుడులని కూడా చెప్పుకోవచ్చు. మరి చెప్పొచ్చు, ఎన్నైనా చెప్పొచ్చు. సినిమాని సినిమాలా చూసి చావండ్రా వెదవల్లారా అంటే ఇట్లా కాకుండా సమాజం పైన సినిమాని రుద్ది 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 ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. సరే, నిజంగా ఒక సినిమా వచ్చి ఏదైనా మత కలహాలు లేపిందా, జనాలను కొట్టుకు చావండి అని చెప్పిందా, ఇంకేమైనా సమాజంలో దుష్టశక్తులని ప్రేరేపించిందా, లేకపోతే చేతబడులని బాణామతులని ఎంకరేజ్ చేసిందా, మూఢనమ్మకాలని ప్రోట్రే చేసిందా, ఇట్లాంటివన్నీ ఉన్నా కూడా అర్థం పర్థం ఉంటుంది. నీకు ఆర్మీకి అర్థమే తెలియదు. ఇండియన్ ఆర్మీ అని ఎక్కడ అల్లు అర్జున్ చెప్పలా. అవును, అల్లు అర్జున్ ఆర్మీ అంతే, ఇండియన్ ఆర్మీ అల్లా. ఇండియన్ ఆర్మీ కంటూ గౌరవం ఉంది. వీళ్ళ ఆ గౌరవాన్ని నిజంగా గౌరవిస్తే వీళ్ళకి ఆర్మీ అంటే ఏంటో అర్థమైంది. ఆర్మీ అనే పదానికి అసలు అర్థం దళం. మళ్ళీ వీళ్ళు దళం అంటే మావోయిస్టు దళం అనుకున్నారు. అలా పెట్టుకున్నారు వాళ్ళంతే. ఒక సమూహం, ఒక అంశం గురించి పోరాడే సమూహం, ఒక అంశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి బయలుదేరినటువంటి సమూహం. ఇండియన్ ఆర్మీ ఇండియా బార్డర్లో ఉన్నారు, బ్రిటిష్ ఆర్మీ బ్రిటిష్ బార్డర్లో ఉన్నారు. మరి ఆర్మీ అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి కూడా కట్టలు తెంచుకొని అక్కడ కూడా బ్యాన్ చేయాలి కదా సినిమా. హౌ కెన్ యూ డూ దిస్ ఆర్మీ? ఎలా మాట్లాడుతావు నువ్వు ఆర్మీ అని? అలాగే ఉక్రెయిన్లో కూడా బ్యాన్ చేయొచ్చు, జపాన్లో బ్యాన్ చేయొచ్చు, చైనాలో బ్యాన్ చేయొచ్చు. పుష్పని బ్యాన్ చేయండి ఒకసారి. వాళ్ళు కూడా చెప్పినండి, వీళ్ళు మీ ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ అని. ఉచిత సలహా, మీకు నిజంగా కొంచెం స్తోమత ఉంటే ఫ్లైట్లు వేసుకొని వెళ్ళి 2 రోజులు ఒక హోటల్ రూమ్ తీసుకొని అక్కడ ఉండి వాళ్ళ ఎంబసీలు ఎక్కడున్నాయో కనుక్కొని ఇట్లా అంటండి, మీ ఆర్మీలన్నీ కించపరచండి, కంప్లైంట్లు పెట్టేసి కేసులు పెట్టేసి వచ్చేయండి, సరిపోద్ది. మనుషులు దాగే మనిషి ఎవడు ఇంత దరిద్రంగా ఆలోచించు. ఇంకా అంతకుమించి వీళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. థ్యాంక్ యూ.